సమావేశం జరిగినది. మరియు మా చేనేత కార్మికులకు ఇల్లు కానీ పింఛన్లు కానీ ఊరూరు గ్రామాల్లో ఉన్న వాళ్ళ చేనేత కార్మికులకు ఖచ్చితంగా పింఛన్లు ఇవ్వాలి. మరి మన సర్వే కూడా పూర్తి చేసినాము. సర్వేలో కూడా పద్మశాలకు మంచి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి కూడా మంచి ఇవ్వాలని ఆశతో ఉన్నాడు. మరి కేంద్ర కార్మికులకు ఆదుకోవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి మా జిల్లా ఇన్ఛార్జి కొండ సురేఖ గారు మరి చొరవ తీసుకొని ముఖ్యమంత్రి తీసుకుపోయి సిద్దిపేటలో చాలా మంది దుబ్బాక సిద్దిపేట చుట్టూ గ్రామ జిల్లాలో కూడా పద్మశాలీలు చాలా ఉన్నారు. మరి రాజకీయంగా కూడా పద్మశాలీలు కీలక విజయం వహిస్తామని మరియు పద్మశాలీలు అంటే చిన్న చూపు చూడకుండా రేవంత్ రెడ్డి గారు జర మన్నించి మా కార్మికులను ఆదుకోవాలని ఇస్తున్నారు. కానీ సరైన పర్సన్కి సరైన నీడి పర్సన్కి వీళ్ళకి చేరుకోవడం లేదు. కాబట్టి ప్రభుత్వం ఏంటిదంటే ఈ చేనేత కార్మికులకు ఆదుకోవాలి. చాలామంది కూడా ఇండ్లు లేవు. ప్రత్యేకంగా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసేసుకొని ప్రతి కార్మిక సంఘానికి వచ్చి చూసి ఎవరైతే రియల్గా ఇల్లు లేవో వాళ్ళకి ఇవ్వాలి. ఎవరికైతే రియల్గా పెన్షన్ అవసరం ఉన్నో వాళ్ళకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇవ్వాలి. 50 సంవత్సరాలు నిన్న వాళ్ళకు కూడా తప్పకుండా ఈ చేనేత కార్మికులకు ఈ పెన్షన్ ఇవ్వాలి. ఇల్లు ఇవ్వాలి. తర్వాత మంత్లీ ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళు వారి ముఖం పెట్టుకొని వారు బ్రతుకుతారు. కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే వీరందరికీ మేము చెప్పినవన్నీ అమలు చేసి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. మరి డబ్బులు రిలీజ్ చేసిన సరైన పర్సన్ రిలీజ్ చేసి ప్రతి వ్యక్తికి రీచ్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. మంచి వ్యక్తులకు అప్పచెప్పి మీరు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.